నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మనకు సులభంగా దొరికే నీళ్ల కోసం కొన్ని దేశాలు లక్షలు ఖర్చు చేస్తున్నాయి. భారతదేశంలో నీరు చాలా చౌకగా దొరుకుతుంది. ఇక్కడ లీటరు నీళ్ల బాటిల్ కేవలం 20 రూపాయలకే లభిస్తుంది. కానీ కొన్ని దేశాలలో లీటరు నీరు తాగడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక లీటరు నీటి కోసం వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఈ రోజు మనం ప్రపంచంలోని ఒక దేశం గురించి తెలుసుకుందాం. అక్కడ ప్రజలు ఒక నీళ్ల బాటిల్ కొనడానికి భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. భారతదేశంలో బాటిల్లో నింపిన నీరు కాకుండా మంచినీరు ఉచితంగా లభిస్తుంది. కానీ స్విట్జర్లాండ్లో ప్రజలు లీటరు నీటి కోసం తమ జీతంలో ఎక్కువ భాగం ఖర్చు చేస్తారు. ఇక్కడ 330 మిల్లీలీటర్ల నీటి బాటిల్ ధర 347 రూపాయలు. అంటే లీటరు నీరు కొనాలి అంటే 1000 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. భారతదేశంలో త్రాగునీరు చాలా సులభంగా లభిస్తుంది. ఇక్కడ సహజ వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయి. కానీ స్విట్జర్లాండ్లో అలా కాదు. ఇక్కడ సహజ వనరుల నుండి నీరు సులభంగా లభించదు. స్విట్జర్లాండ్లో నీటిని శుద్ధి చేసే సాంకేతికత కూడా చాలా ఖరీదైంది. అంతేకాకుండా అక్కడ కూలీ ఖర్చులు కూడా చాలా ఎక్కువ. అన్ని ఖర్చులు కలిపి ప్రజలకు త్రాగునీరు అందించడానికి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుంది. అందుకే ఇక్కడి ప్రజలు నీటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. స్విట్జర్లాండ్లో నీటి వనరులు తక్కువగా ఉండడం వలన నీటిని శుద్ధి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అక్కడ నీటిని శుద్ధి చేయడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు. దీనివల్ల కూడా ఖర్చు పెరుగుతుంది. స్విట్జర్లాండ్లో కూలీ రేట్లు చాలా ఎక్కువ. దీని వలన నీటిని సరఫరా చేయడం, శుద్ధి చేయడం వంటి వాటికి ఎక్కువ ఖర్చవుతుంది. స్విట్జర్లాండ్లో ప్రజలు అధిక జీవన ప్రమాణాలను కలిగి ఉంటారు. దీని వలన నీటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. స్విట్జర్లాండ్లో నీటి ధరలు ఎక్కువ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సహజ వనరులు తక్కువగా ఉండడం, శుద్ధి చేయడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం, ఎక్కువ కూలీ రేట్లు, ప్రజలు అధిక జీవన ప్రమాణాలను కలిగి ఉండడం వంటి వాటి వలన నీటి ధరలు ఎక్కువగానే ఉంటాయి.